హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ప్లీజ్ మా వీడియోని అయితే లైక్ చేయండి. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ లైక్స్ అనేది చాలా బూస్టింగ్ వస్తుంది. సో లైక్స్ ఎక్కువ రావడం వల్ల నా వీడియోని అయితే చాలా మందికి రీచ్ అవుతానికి ఉంటది. సో నాకు లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఈ రోజు వీడియో వచ్చి అసలు బిగ్ బాస్ ఈ సీజన్ బిగ్ బాస్ చూడడం చాలా వేస్ట్ అనే ఫీలింగ్ చాలా మందిలో కలుగుతుంది. సో ఎందుకు వేస్ట్ అని అనుకుంటున్నారు జనాలు. సీజన్ 8 తో పోల్చుకుంటే సీజన్ 6 బెటర్ అనే చాలా మంది అనుకుంటున్నారు. సో అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాలాగే మీలో ఎంతమంది అనుకుంటున్నారు, లేదా బిగ్ బాస్ 8 బెటర్ అని అనుకుంటున్నారు నాకు ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. సో వీడియో స్టార్ట్ చేసేద్దామండి. సో బిగ్ బాస్ సీజన్ 6 చాలా బెటర్ అని నాకు ఎందుకు అనిపించిందంటే, కనీసం సీజన్ 6 2-3 వీక్స్ 4 వీక్స్ గీతు గలాట అనే అమ్మాయి కానీ, ఆదిరెడ్డి అనేవాడు నామినేషన్స్ లో తన ఆర్గ్యుమెంట్స్ కానీ, ఆ గేమ్స్ లో ఈ గలాట గీతు అనే అమ్మాయి అతి తెలివితేటలు కానీ, నెక్స్ట్ ఆదిత్య గారు అని ఒక ఆయన ఉండారు కంటెస్టెంట్, ఆయన అతి మంచితనం, ఆయన కానీ ఇంకా చాలా కొంతమంది ఉన్నారు. మన ఎన్ఐ సుల్తానా గాని, మన రేవంత్ అగ్రెసివ్నెస్ కానీ, కొంతమంది వల్ల కనీసం చూసారండి ఆ సీజన్ బిగ్ బాస్ 6. కానీ ఈ సీజన్ అసలు చెప్పుకోదగడానికి సెలబ్రిటీస్ కానీ, నేమ్ ఉన్న వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో ఎక్కువ పేరు ఉన్న వాళ్ళు కానీ తీసుకురాలేదు ఈ సీజన్ లో. దానికి చాలా మంది రివ్యూవర్స్ కొంతమందికి అది నచ్చింది, కొత్తగా ట్రై చేస్తున్నారు అయ్యి అని చెప్పి. మనం ఎప్పుడైనా ఏ షాపింగ్ ఓపెనింగ్ చేసినా, లేదంటే మన ప్రొడక్ట్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనం ఏదో తెలుసు సోగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనం ఎప్పుడు ఓపెనింగ్ పిలవము. సో మంచి క్రేజ్ ఉన్న వాళ్ళే పిలుస్తాము. ఎందుకంటే ఆ షో మన చాలా ఈజీగా జనాల్లోకి వెళ్తుందని చెప్పి, పలానా వ్యక్తి సెలబ్రిటీ వస్తున్నాడంటే గనక ఆ అటెన్షన్ వేరు, ఆ గ్రాఫ్ వేరు. సో అందుకనే అన్ని కోట్లు ఇచ్చి లక్షలు ఇచ్చి తెచ్చుకుంటారు అందరూ షాప్ ఓపెనింగ్స్. అలాగే అది దానికి అలా తెచ్చుకున్నప్పుడు బిగ్ బాస్ షోకి అలాంటి వాళ్ళని ఎందుకు తెచ్చుకోలేడు బిగ్ బాస్? తెచ్చుకోలేకపోయాడు. ఈ సీజన్ ఎందుకు తెచ్చుకోలేకపోయాడు అంటే, చాలా మంది అక్కడికి వెళ్ళి బ్యాడ్ అవుతుందని అని చెప్పి దూరంగా ఉన్నారా సెలబ్రిటీస్ అందరూ, లేదా వీళ్ళే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారా అనేది అది బిగ్ బాస్ టీమ్కే తెలియాలి. సో కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారండి. మన న్యూస్ బౌల్ సతీష్ అని చెప్పి జర్నలిస్ట్ సతీష్, తనకి ఒక్కడికే నచ్చినట్టుగా ఉంది. తన స్టార్టింగ్ లో అన్నాడు అత్మాను సెలబ్రిటీని తీసుకొచ్చేసి వాళ్ళతో ఏముంటది మధ్య అని చెప్పి ఈయన చెప్పేస్తున్నాడు. ఈయన ఎంతకీ అలాగే నిజంగా టీఆర్పీలు రావాలన్నా ఏం రావాలన్నా సరే సెలబ్రిటీస్ అసలు బయట ఎలా బిహేవ్ చేస్తారు, లోన ఎలా ఉంటారు అనే దాని మీద కూడా షో ఇంట్రెస్టింగ్ గానే సాగుద్ది. సో దానికే ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొచ్చితే బాగుంటది, అది డిఫరెంట్ గా ట్రై చేసాడని చెప్పి ఈయన కవర్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటూ వాళ్ళకి దాని మీద ఆదాయం వచ్చిన వాళ్ళు ఏదో ఇంకా తప్పదని చెప్పి వాళ్ళు రివ్యూస్ చెప్పుకుంటా పోతున్నారు. కానీ చెప్పడానికి రివ్యూ చెప్పడానికి ఏముందండి అసలు ఈ సీజన్ లో? అసలు ఏముంది సీజన్ లో? ఏమీ లేదు. ఒక ఇంట్రెస్టింగ్ ఏముంది చెప్పండి. ఫస్ట్ అన్లిమిటెడ్ ఇది అయ్యి అని చెప్పి చెప్పాడు. అన్లిమిటెడ్ ఏముందండి? రేషన్ ఇచ్చాడు, మళ్ళీ సెకండ్ వీక్ లో రేషన్ లాక్కొని మీరు గెలుచుకోవాలని అన్నాడు. దాంట్లో అన్లిమిటెడ్ ఏముందో అసలు? లిమిట్లెస్ అనేది ఎంటర్టైన్మెంట్ లేదు, లిమిట్లెస్ అనేది ఆర్గ్యుమెంట్స్ లేవు, లిమిట్లెస్ అనేది వేరేది లేదు. నామినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఏం పెడతలేదు కదా డిఫరెంట్ గా. నామినేషన్ అంటే 2 వీక్స్ కి ఎలా తెలుస్తుందిరా అని మీరు అనొచ్చు. అండ్ 2 వీక్స్ లోనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తేనే కదండి టీఆర్పీలు పెరుగుద్ది, అసలు షో ఇట్టాగా కాదని తెలుస్తుంది. 2 వీక్స్ అయిపోవడానికి వస్తున్నా సరే టీఆర్పీ పెరగల. ఓన్లీ మణికంఠ ఇగ్ ఇష్యూలో తప్పించి అసలు ఎక్కడా కూడాను పాజిటివ్ గా వెళ్తలా టీఆర్పీ అనేది కానీ, బయట డిస్కషన్స్ కానీ అవి కానీ. సో బిగ్ బాస్ టీము ఫెయిల్యూర్ అయ్యారా, లేదంటే తెలుగు సీజన్స్ అన్ని అలాగే ఏడుస్తాయి కాబట్టి తెలుగు సీజన్స్ ఎలాగే ఏడుస్తాయి అనేది మనకు తెలీదు. సో కావాలని తను ప్లాప్ చేసుకుంటాడు ఏంటో తెలీదు. ఒక సీజన్, ఒక 4-5 సీజన్లు పోతే ఒక్క సీజన్ ఏదో హైలైట్ అవుతుంది. అలాగా 7 అలా కొద్దిగా హైలైట్ అయింది కొద్దో గొప్ప లాస్ట్ సీజన్. సో ఈ సీజన్ అయితే ఇంకా మొత్తాన్ని కూర్చుని మీద సీజన్ 6 బెటర్ అని నేను అన్నాం కదండి, చాలా మంది అనుకుంటున్నారు. కంపేర్ చేసి చూస్తే కనుక సీజన్ 6 చాలా బెటర్ అని అనిపించింది. ఇది నా ఒపీనియన్ అండి. సో చాలా మంది ఒపీనియన్ కూడా. మీకు ఏమనిపిస్తుంది ఈ సీజన్ మీద? బిగ్ బాస్ 6 బెటర్ అని అనిపిస్తుందా, లేదా చాలా మందికి అనిపించిందా, లేదంటే అసలు ఏటే ఎందుకు బెటర్
ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి దయచేసి. నెక్స్ట్ కంటెస్టెంట్స్ విషయానికి వద్దామండి. బిగ్ బాస్ టీము ఫెయిల్ అయిందని చెప్పి మనకు అర్థమైంది. ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ ని కానీ టాస్క్లు కానీ కాన్సెప్ట్ ని కానీ తీసుకెళ్ళలేకపోతుంది. లిమిట్లెస్ అనే కాన్సెప్ట్ నాకు ఎక్కడ ఏదో నామాత్రం పెట్టినట్టుగా అనిపించింది. సో హోస్ట్ విషయానికి వచ్చినా, నాగార్జున గారి విషయానికి వచ్చినా అంతే. ఆయన ఏదో ఎన్కన్వెన్షన్ ఇబ్బందుల్లో ఉండో లేకపోతే ఏంటో తన సరిగ్గా అసలు ఫస్ట్ వీకెండ్ వదిలేసాడో మరి ఏంటో మనకు తెలీదు. ఆయనది పెద్దగా అనిపించలా. సో బిగ్ బాస్ టీము ఫెయిల్యూర్ గానే ఉంది అన్నిట్లోనూ. హోస్ట్ కూడా అలాగే ఉన్నాడు అక్కడ. సో వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు హోస్ట్ గా. నెక్స్ట్ బిగ్ బాస్ టీము ఫెయిల్ అయ్యారు అక్కడికి. నెక్స్ట్ కంటెస్టెంట్స్ విషయానికి వద్దాం. అసలు ఏదైనా షో అనేది ఫెయిల్యూర్ అయినా హిట్ అవ్వాలన్నా కంటెస్టెంట్స్ కూడా ఉంటది కొద్దో గొప్ప. సో తీసుకొచ్చిన వాళ్ళే చాలా మంది తెలియదు, తీసుకొచ్చిన కంటెస్టెంట్స్ చాలా మంది తెలియదు. దాంట్లో శేఖర్ భాష, విష్ణు అనేవాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ అంత హైప్ ఉన్న వాళ్ళు ఏం కాదు. ఉన్నారు లేదు నాకు తెలియదు, నాకైతే వాళ్ళిద్దరే కొద్దిగా హైలైట్ అని అనిపించారు. సో వాళ్ళని కూడా అసలు కవర్ చేయడానికి ఏం ఉండట్లేదు బిగ్ బాస్ టీము. అత్తమానం సోనియా, నిఖిల్ అంతే వీళ్ళ సొల్లు తప్పించి, లేదంటే మన మనీ అంతే. ఇంక మిగతా వాళ్ళు ఏం చేయకుండా ఉండరు, ఏం చేస్తలేదా అనడానికి లేదు. పక్కన వాళ్ళు కామెడీ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అసలు హైలైట్ చేసేది ఎక్కడ ఉందండి? మొత్తం ఈ సోనియా ఆవిడ మాటలు, ఆవిడ ఈ వాళ్ళ డిస్కషన్స్. ఇంకా ఆవిడే విన్నరు, ఆవిడే పెద్ద పులి, ఆవిడే ఆడపులి అని చెప్పుకోవడం, ఇది తప్పించి అసలు ఏముంటుంది? అసలు ఏమీ ఉంటలా. ఇంపార్టెంట్ ఫుటేజ్ ని తీయడంలో కూడా, ఇంపార్టెంట్ ఫుటేజ్ ని ఎడిటింగ్ చేయడంలో కూడా బిగ్ బాస్ టీం ఫెయిల్యూర్ అయింది. కంటెంట్ ఇవ్వడంలో వీళ్ళు సగం మంది ఫెయిల్ అయ్యారు. కొద్దిమంది కంటెంట్ ఇద్దామని అనుకున్న వాళ్ళని అయితే కవర్ చేస్తలేదు, వాళ్ళని అయితే చూపిస్తలేదు. నెక్స్ట్ ఎవర్రా మీరంతా అనే ఫీలింగ్ అయితే జనాల్లో చాలా మందికి ఉంది. ఎవర్రా మీరంతా అన్నట్టుగా ఉంది మొత్తం సీజన్ చూస్తే. ఎవర్రా బాబు మీరంతా ఎలా ఉన్నారేంటో నాయన అని చెప్పి అన్నట్టుగా ఉంది. అసలు ఆ టాస్క్లు ఏంటో, ఆ టాస్కుల్లో బిహేవియర్ ఏంటో తెలుస్తలా. ఆ నిఖిల్ అనేవాడైతే నేను అలా ఉండను, నేను మారిపోతానని బయట వాళ్ళు అనుకుంటారు. అయ్యాను నువ్వు మారమని ఎవరన్నారా బాబు? నీకు ఆడాలనిపించకపోతే ఆడకుండా కూర్చో. అసలు నువ్వు రాకుండా ఉండవలసింది, అంత ఇది ఉండే. అసలు మీరు ఎందుకు వచ్చారు? అసలు ఎవరో సెలబ్రిటీలు దొరుకుతలేదని మిమ్మల్ని బతిన్నాడు తెచ్చుకున్నట్టుగా ఉంది. విష్ణుప్రియ ఏమో నేను ఈ పనులు చేయనని చెప్పి ఒక్కోసారి అంటది. తనేమో కంటెంట్ ఇచ్చినా తను చూపించరు. నెక్స్ట్ ఏమో ఈయన నిఖిల్ అనేవాడేమో నేను ఆడను, నేను అలా ఆడడానికి రాలేదు, నేను ఇలా ఆడడానికి రాలేదు, నేను దొంగతనం చెయ్యాలా, అది చెయ్యాలా నేను అంటాడు. అలా కొన్ని నువ్వు చెయ్యొద్దు, నీ ఒపీనియన్ నువ్వు చెప్తున్నావు సరే, అలా ఉండి జనాలు చూసుకుంటారు, జనాలకు నచ్చితే మిమ్మల్ని విన్నర్స్ చేస్తారు. ఆ సోని అనే ఆవిడైతే విన్నర్స్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతోనే కూర్చుంటానని అంటది. ఆవిడ స్ట్రాటజీ ఏంటి ఆవిడ తెలియలేదు. అసలు వీళ్ళే ముక్కు మొహం తెలియని వాళ్ళ ఉంటారు. వీళ్ళు అసలు ఏమీ ఫోకస్ చేసి ఏమీ ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా అసలు ఆ నామినేషన్స్ అయితే ఆడు ఏం పెడుతున్నాడో, బిగ్ బాస్ అని వాడు ఏం పెడుతున్నాడో తెలియదండి. ఆ నామినేషన్ రోజు ఆ చెత్తబుట్ట అంతకు ముందు కుక్కరో ఈ లాస్ట్ నామినేషన్ లో, ఈ సెకండ్ నామినేషన్ లో అయితే చెత్తబుట్ట. ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక్కడు ఏమని చెప్తే అది అలా పట్టుకుని వెళ్ళిపోతుంది. సీజన్ 6 చాలా బెటర్ అనిపించింది అండి నాకైతే. కనీసం ఆదిరెడ్డి పాయింట్ లేదో ఒకటి చెప్పేవాడు, తన నామినేట్ చేసినా తన నామినేట్ అలాగా ఆర్గ్యుమెంట్ చేసేవాడు, తన చేసినప్పుడు అలా ఆర్గ్యుమెంట్ చేసేవాడు. నెక్స్ట్ అప్పుడు ఉన్న మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చారు, రోహిత్ అండ్ వేరే తన పేరు రావట్లేదు. వాళ్ళు అలాగే ఆర్గ్యుమెంట్ చేసేవారు, అగ్రెసివ్ ఉండేవారు. రేవంత్ అలాగే ఆర్గ్యుమెంట్ చేసేవాడు. నెక్స్ట్ శ్రీహాన్, ఇనయా సుల్తానా, వీళ్ళు కనీసం మాట్లాడేవారు. ఫస్ట్ వీక్ కాదండి, సెకండ్ వీక్ నుంచి కూడా, ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుతూనే ఉండేవారు. కన్ఫర్మ్ గా మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ చెయ్యాలి, కష్టపడాలి, రావాలి, మనం ఇక్కడ ఉండాలని చెప్పే ఉండేవారు. ఎవరో లైట్ అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ సీజన్ అయితే అసలు ఇంకొకళ్ళు టార్గెట్ చేస్తే అందరికి దాని మీదే రీజన్ చెప్పుకుంటూ పోతున్నారు. సీతక పడ్డదంటే ఇంక అందరు సీతకే, గీతక పడ్డదని గీతకే, ఇంకోళ్ళు పడ్డానికి ఇంకోళ్ళకి, వేరే వాళ్ళకి అందరు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకటి చెత్తబుట్ట అంటే ఇంక చెత్తబుట్ట, ఒకళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఇన్వాల్వ్మెంట్ లేదు, తక్కువ కనబడుతున్నావు అంటే. అసలు చెప్పాలంటే అబ్బాయి అనేవాడు నేను నువ్వు తోపులోరా అని చెప్పుకుంటారు. ఈ సోనియాను వాళ్ళిద్దరు ఇచ్చిన రీజన్లే అసలు ఈ ఈ సెకండ్ నామినేషన్ అయితే వాళ్ళిద్దరు ఇచ్చిన తుప్పాశ్రేయడం లాగా అనిపించింది. సీత విషయంలో కొద్దిగా కరెక్ట్ గా చెప్పినట్టు సోనియా, మీరు నైనికని చేసింది.
మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలంటే తన కోపం వచ్చింది, ఈవిడ ఎలా వెళ్ళి మాట్లాడుతుంది? నువ్వు ఎవరో మన నిఖిల్ కంట్రోల్లో పెట్టినట్టుగా వాళ్ళు పెట్టలేరు కదా, నువ్వు యష్మిని కంట్రోల్లో పెట్టినట్టు నువ్వు పెట్టలేరు కదా. యష్మి నిన్న నైట్ ఏదో చెప్పిందండి, ఎమోషన్స్ వల్ల మనం కొద్దిగా ఎమోషన్స్ పెంచుకుంటే మనం గేమ్ ఆడలేము. సో మీరు అందరు మనకి ఇచ్చిన లగ్జరీ రూమ్ లో పడుకోవాలన్నప్పుడు నువ్వు నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు మరి? నువ్వు అప్పుడు నీ ఆ, నీ టీం లీడర్ మాట మీరు విన్నారా? వినలేదు కదా. సో అలాగే ఆ సీతాని అమ్మాయి వినలేదు ఆ చెత్తపట్టు విషయంలో. ఆ నైనిక కావాలని చెప్పి వెళ్ళి మీరు అలా అరవకండి, మీరు చెయ్యాలని ఎందుకు చెప్పుద్ది, అయినా చాలా మటుకు చేసుకొచ్చాడు. సో నెక్స్ట్ ఈ అభయ్ అనేవాడు నాగార్జున గారు చెప్పి ఇక్కడ చెప్పేసి నామినేషన్ చేసాడు. ఆదిత్య కనబడతలేదు. నెక్స్ట్ ఏమో మన నిఖిల్ మీకు అన్నయ్య ఆయన చెప్పినట్టుగా ఆ ఎక్కువ ఫోకస్ ఉండట్లేదు, భయపడిపోతున్నాం అని చెప్పి ఇంకా మన నాగార్జున గారు ప్రతి వీకెండ్ వచ్చినాయి ఇంకా అభయ్ చెప్పేస్తాడు. ఇంక ఈడి గేమ్ ఏముంది అభయ్ గడిది, ఈడ అసలు ఏంటో నాకు ఏం అర్థం అవుతుంది. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళిద్దరు మొత్తం వీళ్ళిద్దరే తోపులు, వీళ్ళిద్దరే విన్నర్స్ లాగా అభయ్ నవీన్ గడును మన ఆవిడ సోనియా గారు కూర్చున్నారు. వరస్ట్ సీజన్ అండి అసలు. ఈ సీజన్ నేను తమ్నైల్ పెట్టినట్టుగా ఈ సీజన్ చూడడం పెద్ద హోల్ అని చెప్పి అంటున్నాను కదండి, అదే తెలుగులో చెప్పి మళ్ళీ బూతి కింద అనిపిస్తుంది మీకు. పెద్ద హోల్ అని చెప్పి నా ఫీలింగే కాదు, చాలా మంది ఫీలింగ్. సో సీజన్ 6 చాలా బెటర్ అని నాకైతే అనిపించింది. సో చూద్దామండి, ఇంకా సీజన్ ని లైన్ లో పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని తీసుకొచ్చి ఇంకా టాస్క్ల్ని కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఇచ్చి నామినేషన్ లో కూడా కొద్దిగా ఫైర్ వచ్చేలాగా మంచి టాస్క్లు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ రాజు మనలో ఒకడు. థ్యాంక్ యూ.